శ్రీ సాయి బృందావన క్షేత్రం 15వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్ నేతాజీ నగర్ కాలనీలో ఆలయ ప్రధాన అర్చకులు జోషి రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సాయి బృందావనం క్షేత్రం 15వ వార్షికోత్సవ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం గుల్మోర్ పార్క్ నేతాజీ నగర్లోని సాయిబాబా మందిరం నిర్మాణం చేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పూజ, హోమం, అర్చనలు, భజన కార్యక్రమాలు మరియు భక్తులందరూ పాల్గొని అర్చనలు చేయిస్తూ సంతోషంగా కాలనీ వాసులు దేవాలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు. నేతాజీ నగర్, గుల్మోహర్ పార్క్, డాక్టర్స్ కాలనీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు పాల్గొని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి తృప్తిగా భోజనం చేయటం జరిగింది. ముఖ్యంగా నిర్వాహకులు సుమారుగా 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయటం గొప్ప విశేషం. ఇంత గొప్పగా ఘనంగా గత 15 సంవత్సరాలలో ఎప్పుడూ జరగలేదని భక్తులందరూ నిర్వాహకులను కొనియాడారు. పూజ తర్వాత భోజనాలకు ఆహ్వానించారు. భక్తులందరూ శ్రద్ధగా భక్తితో హృదయపూర్వకంగా పాల్గొనడం సంతోషంగా ఉందని పూజారి పేర్కొనడం ఆనందదాయకం. కాలనీ వాసులతో పాటు శేర్లింగంపల్లి వాసులు మరియు నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ జేఏసీ చైర్మన్ పాల్గొని పూజలు చేసి తమ అభిప్రాయాన్ని తెలియచేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన బేరి రామచంద్ర యాదవ్ తన సందేశంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా సాయిబాబా గుడిని ప్రతిరోజు లేదా ప్రతి గురువారం మీకు వీలున్నట్లు సందర్శించుకుని సాయిబాబాని తమ సమస్యలు విన్నవించుకోవాల్సిందిగా మరియు ప్రశాంతత అనేది దేవాలయం గుడిలోనే ఉంది. సమస్యలు కూడా తీరిపోతాయి. కష్టసుఖాలు జీవితంలో భాగమే. భక్తులందరూ వార్షికోత్సవం పూజ వేడుకకు విచ్చేసి పాల్గొని సఫలం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల శేర్లింగంపల్లి వాసులు కూడా రావటం ఆనందాన్ని ఇచ్చిందని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. పూజారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గొప్పగా పూజా కార్యక్రమాలు, హోమం కార్యక్రమాలు, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేసినందుకు పూజారితో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సాహంగా వార్షికోత్సవం జరుపుకుందామని అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ భగవంతుని ప్రార్థించారు. పూజా కార్యక్రమంలో మేస్త్రి వెంకటేశ్వర కుటుంబం, నరసింహ మేస్త్రి కుటుంబం, సాయి భక్త బృందం, ఆగమయ్య గౌడు, యాకయ్య గౌడు కుటుంబం సభ్యులు, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, యోగా గురువు గారెల వెంకటేష్, ముదిరాజు కుటుంబ సభ్యులు, నాగేష్ నాయక్, ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్స్ బోటిక్ యజమాని, కుషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, నారాయణ, సాయి భక్తురాలు లలిత మరియు సాయి సేవ భక్తురాలు పెద్ద ఎత్తున పాల్గొని మందిరంలోని సాయిబాబాను దర్శించుకున్నారు. కాబట్టి ఆ స్వామివారు ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఈ సంవత్సరం మిస్ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రకారంగా స్వామివారు వస్తారు. ఈ మధ్య ఏమైనా కార్యక్రమం చేస్తే తప్పకుండా వచ్చి మనందరికి కూడా వారి ఆశీస్సులు ఇస్తారని చెప్పడం జరిగింది. అలానే ఈ ఒక క్షేత్రము నిజంగా చెప్పుకోవాలంటే ఎవరికి కూడా ఇసుక లేదు కదా, ఇంతసేపు మాట్లాడతామని ఏం లేదు కదా, అందరూ కలిసిమెలిసి చక్కగా ఒక 10 నిమిషాలు మాట్లాడు. ఎందుకంటే మనకేముంటుందంటే అంటే యాక్చువల్లీ 17 సంవత్సరాలు మనకి పూర్తి చేసుకున్నాం. 2008లో శంకుస్థాపన చేసుకున్నాము, 2009లో విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాం. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫస్ట్ ప్రప్రథమంగా షిరిడి సాయిబాబా మందిరం అని ఉంటుంది. మీరు బోర్డు గమనించే ఉంటారు. షిరిడి సాయిబాబా మందిరం అని చెప్పేసి ఫస్ట్ ప్రప్రథమంగా స్వామివారి ప్రతిష్టాపన జరగగానే అదే పేరు స్వామివారు ప్రకటించారు. అదే ఉండేది. అలా మధ్యలో ఎప్పుడంటే 2018లో స్వామివారు 100 ఇయర్స్ అంటే 100 సంవత్సరాలు బాబావారి సమాధి మహోత్సవ సందర్భంగా మనము మన ఇండియాలో ఎన్ని నదులు ఉంటాయి అన్ని నది జలాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఆ అభిషేకం చేసే సందర్భంగా ఆ రోజు ఈ సాయి బృందావన క్షేత్రం అని ఈ రోజు గూగుల్లో పెట్టి కూడా వస్తుంది అనమాట. సాయి బృందావన క్షేత్రం అనేది ఆ రోజు ప్రకటన జరిగింది. మనం ఇది ఏది పెట్టుకున్నది కాదు. షిరిడి సాయిబాబా మందిరం అని కూడా మనం నిర్ణయించింది కాదు, నేను నిర్ణయించింది కాదు, ఇంకొకరు నిర్ణయించింది కాదు. ఆ భగవంతుడు నిర్ణయం పేరు ఆ స్వామివారు శ్రీ మాధవనాథ స్వామి వారు కలిగినటువంటి పేరు అన్నమాట. ఆ రోజు ప్రకటన జరిగింది. అలా రెండో పేరు సాయి బాబా మందిరం పోయి సాయి బృందావన క్షేత్రంగా మారిందంటే 2018లో. ఎందుకు సంకల్పం అంటే మనం ఎందుకు జరుగుతాయి, ఏ సమయంలో ఏం జరుగుతాయో మనకు తెలియదు, భగవంతుడి నిర్ణయం అనమాట. సో సాయి బృందావన క్షేత్రం జరగడం అంటే ఆ రోజు విశేషంగా అభిషేకం చేసేటప్పుడు ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చేసి మన వెంకయ్య గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు, వెనుకనే ఉన్నారు. వారికి అక్కడి నుంచి మన రైల్వే స్టేషన్ నుంచి నీళ్ళన్నీ తీసుకొని ఊరేగింపుకు వస్తున్నప్పుడు వారు కూడా మధ్యలో జాయిన్ అయ్యారంటే ఒక వ్యక్తి వచ్చేసి వారితోటి మాట్లాడడం జరిగింది. ఏమని ఇక్కడ క్షేత్రానికి వచ్చిన తర్వాత వారు కూడా కొంతసేపు మన ఊరేగింపులు కూడా పాల్గొన్నారంట. ఒక వ్యక్తి ముసలాయన వచ్చి పాల్గొని మన అభిషేకాలు కూడా పాల్గొన్నారనమాట. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటే అద్భుతాలు అనమాట. ఈ క్షేత్రంలో ఒక అద్భుతాలు ఒక రోజంతా చెప్పుకున్నా కూడా తరగం అనమాట. అన్ని అద్భుతాలు జరిగినాయి.
ఇవి ఏంటంటే పెద్ద పెద్ద ఒక 4-5 సంఘటనలు జరిగింది అనమాట. అవి చెప్పుకోవడం జరిగింది. ఈ సాయి బృందావన క్షేత్రంగా మారడం కారణం ఏంటంటే ఆ రోజు స్వామివారితో మనతో పాటు ఊరేగింపు వస్తూ ఆయన మన ఎంగగౌడ సాయి భక్తులు ఎంగగౌడ గారికి చెప్పడం జరిగింది, ఇదంతా కూడా మందిరం మీరు గుడి అనుకుంటారు కానీ ఇది కాదు, ఇది ఒక క్షేత్రంగా వెలుస్తుంది, రాబోయే రోజులు ఇది ఒక క్షేత్రంగా వెలుస్తుంది చెప్పేసి అన్నారంట. అని మళ్ళా ఒక గంట అరగంట తర్వాత ఆయన కనపడలేదంట. గట్టి మళ్ళీ ఏదో మాట్లాడదామని లోపల ఆయన లేరు. వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు, పూజ చేసుకుని తెలియదు, మరి ఆ స్వామి వారు చెప్పించారో తెలియదు. అలా ఆ రోజు ఆ మాట మనకు చెప్పడం జరిగింది. అదే రోజు శ్రీ సాయి బృందావన క్షేత్రంగా చెప్పడం లిఖితపూర్వకంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. అంటే ఆ మందిరం నుంచి క్షేత్రానికి మారింది. క్షేత్రానికి మధ్యలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. కానీ క్షేత్రంగా మారిన తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఈ ఒక క్షేత్రం అంటే ఈ ప్లేస్ ఎలాంటిదంటే అమ్మ, నిజంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది మామూలు స్వామివారు వచ్చి ఇక్కడ ఏదో జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది, మనం కూడా ఏదో వెళ్ళి కార్యక్రమం పాల్గొంటాము అని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. పిలిస్తే పలికే దైవం ఇక్కడ ఉన్న శక్తి అలాంటిది అనమాట. ఎందుకంటే మానవంద స్వామి వారు ఎప్పుడైతే వచ్చి ఈ క్షేత్రంలో అడుగు పెట్టారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎవరు వచ్చినా కూడా ఎంతో కష్టంతో వచ్చిన భక్తులు ఎవరైతే నేను చూశాను, గమనించాను, ఎంత కష్టం. నేనేదో వాళ్ళకి చెప్పడము లేదా పూజ చేయడము వారికి మంచి జరగడం కాదు, నేను చేసింది ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ప్లేస్ మహత్వం అంటే ఇది ఒక స్థల మహత్వం అలాంటిది అనమాట. ఆ స్థల మహత్వం ఎలా అయిందంటే ఇది వజ్రం అని పేరు కూడా వచ్చింది. వజ్రం ఎందుకు వచ్చింది కూడా చెప్తాను. ఈ ప్లేస్ ఏంటంటే అమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా కష్టంతో నేను ఈ రోజుతో అయిపోయిందండి, నా పని అయిపోయింది, నేను ఇక్కడ ఉండలేను అనేవారు కూడా ఈ రోజు నవ్వుతూ వచ్చినప్పుడు ఎలా అయితే వచ్చారు అంతే సంతోషంతో వెళ్ళారు, అంతే సంతోషంగా ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే అంత మహత్తరమైన ప్లేస్ ఇది. ఇక్కడ ఏదో అద్భుతాలు ఏం జరగదు. ఎందుకు ఇంత అద్భుతాలు ఏంటి, ఎందుకు ఇలా సక్సెస్ అవుతున్నాయంటే ఇవన్నీ మనకి ఇక్కడ చేయకుండా ఎంతో మంది మనం పిలిస్తే పీఠాధిపతులు వచ్చి ఇక్కడ తపస్సు అంటే కొన్ని రోజుల నుండి ఇక్కడ జపాలు తపాలు చేసుకోవడం వెళ్ళడము. ప్రతిరోజు కూడా భగవంతుడికి ఏ రోజు కూడా కరోనా సమయంలో కూడా ఒకరోజు కూడా పూజ ఆపకుండా ప్రతి నిత్యం కూడా ధూప దీప లేయడం, ప్రతిరోజు పొద్దున సాయంత్రం దీపారాధన జరిగిన దేవాలయాలు ఏవైతే ఉంటాయి ఖచ్చితంగా అక్కడ మహత్యం అనేది ఉండే ఉంటుంది. ఆ ప్లేస్